నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆస్తమా మీరు బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు. ఆస్తమా అనేది డెఫినెట్‌గా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యే. ఒకవేళ ఆ సమస్య లేకపోయినా కొంతమంది ఇల్యూజన్‌లో ఉంటారు. నాకు ఊపిరాడట్లేదు అన్న అవును. ఇల్యూజన్‌లో ఎప్పుడు దే క్యారీ దట్ ఇన్హేలర్. అది ఖచ్చితంగా క్యారీ చేస్తుంటారు. అది అవును. కనపడకపోతే చాలా ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. అవును. అది బాధ అనిపిస్తుంది కదా! అవును. సమస్య లేకుండా సమస్య ఉన్నట్టుగా లేకపోతే హ్మ్. ఫీల్ అవ్వటం, లేకపోతే దానికి అలవాటు పడిపోవడం హ్మ్. డెఫినెట్‌గా లంగ్‌కి అది ఇబ్బంది తెస్తుంది హ్మ్. ఖచ్చితంగా. ఇక ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకైతే హ్మ్. ఇప్పుడు భయంగా ఉంటారు అనేది విన్నాను నేను. హ్మ్. అమ్మో! ఎప్పుడైనా ఆహ్, ఏంటి గాలికి సంబంధించి ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందేమో. ఎందుకంటే వాయువే గదా అన్నిటికి. తుది శ్వాస విడిచారు అని అంటారు. హ్మ్. శ్వాసే మనకి ప్రాణం. మరి ఈ ఆస్తమా సమస్య అసలు దేనివల్ల వస్తూ ఉంటుంది ఎవరికైనా? హ్మ్. ఒకవేళ వస్తే దానికి ఎట్లా దాని హ్మ్. సొల్యూషన్ ఏంటి? మీరు హ్మ్. హోమియోపతి గూడా హ్మ్. చెప్పచ్చా? హోమియోపతి డిప్లొమా. హోమియోపతి డిప్లొమా గూడా చేశారు. హ్మ్. ప్రాక్టీస్‌లో కూడా ఉన్నారు. హ్మ్. ఆ రెమెడీస్ గూడా ఏమైనా చెప్తారా ఇందులోనే కలిపి? అన్నీ చెప్పేస్తా. ష్యూర్ ప్లీజ్. సో, ఆస్తమా. ఆస్తమా అంటే ప్రాణవాయువు ఇబ్బంది. ప్రాణవాయువు అంటే ఎవరు? గురుగ్రహం. గురుగ్రహాన్ని శాసించేది, పాలించేది గురు దత్తాత్రేయ. సో, మేజర్ రెమెడీ ఏంటంటే దీనికి దత్తాత్రేయ ఆరాధన, గానుగాపూర్‌కి వెళ్ళండి. అసలు ఫస్ట్ మాట్లాడదాం. ఈ గురువు అసలు ఆస్తమా కొంతమందికి ఎందుకొస్తుంది అంటే, ఇప్పుడు గురువు 4 ఇంట్లో ఉచ్చబడతాడు. అదే 10 ఇంట్లో నీచం. నీచబడతాడు. 4 ఇల్లంటే ఏంటి? ప్రేమ, ఆప్యాయత, పీస్, శాంతి, గౌరవం. కర్కాటక. కర్కాటకం. కొంతమంది ఈ భూమి మీద ఇవే నమ్ముతారు. మనందరం బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, బాగా బతకాలి, కరెక్ట్. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. కరెక్ట్. కానీ కొంతమంది ఏం చేస్తారు? హ్మ్. దాని కరెక్ట్ ఆపోజిట్. 4 ఇంటికి ఆపోజిట్ 10 ఇల్లు. మకరం. కమర్షియల్. అంటే ఈ భూమి అంతా అందరూ కమర్షియల్‌గా ఉన్నారు. మనం కూడా కమర్షియల్‌గా ఉండాలి. ఎవ్వరిని దగ్గర తీసుకోకూడదు. ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఆర్థిక లావాదేవీలే చూసుకుందాం. ఏమవుతది? గురువు 10 ఇంట్లో పోతే నీచబడతాడు. నీచబడితే ప్రాణవాయు సమస్య వస్తుంది. ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. ఈసారే కాదు, పూర్వజన్మలో కూడా తప్పు చేసుంటే ఈసారి అనుభవించాల్సి వస్తుంది. ఈసారి మంచోడుగా పుట్టుండొచ్చు, కానీ కర్మ అయితే మిగిలిపోయింది కదా. కానీ అందరికీ ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళందరికీ గురువు మకరంలోనే ఉండాలని ఏం లేదు గదా! గురువు మకరంలో ఉండాలని ఏం లేదు. హ్మ్. గురువు ఏ రాశిలో అయినా పాడవచ్చు. గురువు అంటే రెస్పెక్ట్. హ్మ్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కమర్షియల్గా ఉంటే నీకు ఆటోమేటిక్ ప్రాబ్లం వస్తుంది. హ్మ్. లోపల ఉంటుందండి మనకు ప్రతి మనిషికి ఒక నమ్మకం అనేది. నువ్వేంటి, నువ్వెంత, నేనెంత అని కొంతమందికి ఉంటుంది. అలా అనుకుంటే ఎలా? అలా అనుకుంటే వాళ్ళకి ఆస్తమా వస్తుంది. వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆస్తమా క్రియేట్ చేస్తుంది. చూసాను చాలా మందిని. రైట్. కొంతమంది కర్మ వల్ల హ్మ్. ఈ బ్లాక్స్ వల్ల ఇది రావచ్చు, కానీ హ్మ్. మాక్సిమం నువ్వెంత నేనెంత ఉన్న వాళ్ళకే ఆస్తమా వస్తుంది. ఎట్లా ఉంటుంది అసలు ఆస్తమా సమస్య ఎట్లా ఉంటుంది చెప్పండి? యాస్ ఎ ఆస్తమా అంటే డాక్టర్‌గా ఇదే కూడా. అండి, ఊపిరి పీల్చలేకపోతారు, మెట్లెక్కలేరు, ఎక్కువసేపు పని చేయలేరు. అలాంటప్పుడు ఇన్హేలర్ అవసరం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇల్యూషన్‌తో ఆస్తమా ఉంది లేకపోతే నాకు ఊపిరి ఆడదు అనుకునే కేటగరీ ఏంటి? గురువుతో రాహు లింక్ అయిపోతే హ్మ్. ఆ ఇల్యూషన్, ఆ మాయ ఉంటది. హ్మ్. అంతే కదా. సమస్య ఉండక్కర్లేదు. కానీ ఆ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా ప్రాబ్లం ఫీల్ ఉన్నట్టు అవ్వడం. ఉంటది. ఏం లేదండి, మన బిహేవియర్ అండి. హ్మ్. మన బిహేవియర్ సరిగ్గా ఉండాలి. మనందరం ఒకటి, మనందరం సమానం అనుకోవాలి. హ్మ్. ఒక శానిటేషన్ వర్కర్ అవ్వచ్చు, ఒక రాజు అవ్వచ్చు, గుడిలో అర్చకులు అవ్వచ్చు, అందరు సమానం. నువ్వెంత నేనెంత అని అనుకోకూడదు ఎప్పుడు. రైట్. ప్రతి మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉంటది. అది రేవంత్ రెడ్డి అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి అది కరెక్ట్. కదా. హ్మ్. సో గురువు అంటే ప్రాణవాయువు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఆస్తమా. మరి ఎట్లా దీన్ని అధిగమించాలి? దీన్ని ఎలా అధిగమించాలి? సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే సొల్యూషన్ కూడా ఉంటుంది. హ్మ్. సమస్య ఏంటి? ప్రాణవాయువు. నీకు ప్రాణవాయువు ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు వాయువు బయట ఇవ్వాలి. ఆ గాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి. గాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి. గాలి డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏం లేదు, చెట్లు నాటడం. నువ్వు చెట్లు నాటితే అది గాలే కదా ఇచ్చేది.
వేరే వాళ్ళు దాన్ని పీలుస్తారు, ఉమ్, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, హెల్త్ బాగుంటది. ఉమ్. చెట్లు నాటండి, మోస్ట్ ఇంపార్టెంట్. టీవీలో కూడా చెప్తారు, న్యూస్ ఛానల్స్లో చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు, ప్రతి చోట వింటాం, కానీ ఎవ్వరు చెట్లు నాటరు. చెట్లు పీకేస్తారు, ఏందేందో. ఆ. సో చెట్లు నాటాలండి. మనం వింటూ ఉంటాం చెట్లు నాటాలని, కానీ ఇప్పుడు దాకా చెట్లు నాటం. కానీ చెట్టు నీడ మాత్రం కావాలి. చెట్టు నీడ కావాలి. మొక్కలు కొనుక్కొస్తారు, ఇంట్లో పెట్టుకుంటారు. ఆ. అది కూడా చేయొద్దా? బయట నాటాలనా మీ ఉద్దేశం? బయట నాటితే బెటర్, అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. మీ ఇంట్లో కూడా పెట్టుకోండి, చాలా మంచిది. బయట మొక్కలు నాటండి. ప్రొఫెషనల్ గా మనం చూస్తూ ఉంటాం, మొక్కలు నాటుతూ ఉంటారు. ఇప్పుడు ఒక హైవే మీద చాలా మంది మొక్కలు నాటుతూ ఉంటారు. మీరు చూడండి, గవర్నమెంట్ అవి ప్రోగ్రామ్స్ పెట్టి నాటుతూ ఉంటాయి, దాంట్లో పాల్గొవాలి. లేకపోతే మీ పొలంలో అయినా ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ లో మీరు ఒక మొక్క నాటితే, ఒక చెట్టు నాటితే, ఆ గాలి వల్ల ఎంతో మంది ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆస్తమా పేషెంట్స్ కంపల్సరీ మొక్కలు నాటాలి 100%. ఇంకోటి, సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ వీళ్ళు హాస్పిటల్స్ లో డొనేట్ చేయొచ్చు యాజ్ ఎ డోనర్ గా. కొంతమంది సీరియస్ గా క్రిటికల్ గా వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉండి డైరెక్ట్ మీరు ఆ స్కానర్ తోనే డొనేట్ చేసేవచ్చు మనీ. అట్లా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఈ సిలిండర్స్ కి మనీ డొనేట్ చేస్తే మంచిది. లేకపోతే ఎవరికైనా పేషెంట్స్ ఉంటే తెలిసిన వాళ్ళకి ఈ సిలిండర్స్ ఇస్తే మంచిది. ప్లస్ ఇక్కడ మనం గురువు గ్రహమే మొత్తం ఈ ఆస్తమాకి కారణం కాబట్టి ఒకసారి అయితే గానగాపూర్ వెళ్ళిరండి అని నేను చెప్తాను. దత్తాత్రేయ ఆరాధన గురువారం రోజు కంపల్సరీ చేయాలి, తప్పకుండా 100%. స్వామి ఇన్కార్నేషన్స్ ఇంకా రకరకాల ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. లైక్ పిఠాపురంలో ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభులు ఉన్నారు, వారిని చూడటం, కురవపురంలో స్వామిని చూడటం. ఆబ్వియస్ గా ఇవన్నీ గురువుకి సంబంధించిన అన్ని చేయాలి. ఇంకోటి, గురువులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ ఒక గురువు ఉండొచ్చు కాలేజీలో, ఒక టీచర్లో. ఇవాళ టీచర్స్ కి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం చూస్తున్నాం. అందుకని పిల్లలందరూ చెడిపోయి ఉన్నారు, ఎవరు సరైన దారిలో లేరు. రీజన్ ఏంటంటే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్గా పిల్లలు స్కూల్లో టీచర్స్ని ఇంకా పేరెంట్స్తో సమానమే, దేవుడితో సమానమే. సో టీచర్స్ని బాగా చూసుకోవాలి. మీరు టీచర్స్ కూడా ఏమైనా ఇవ్వగలిగితే బెటర్. ఏదైనా పెన్ను కానీ ఏదైనా మీ స్థాయిలో ఆ స్టూడెంట్స్ ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు మీరు గురువు ఇంప్రెస్ అవుతే, గురువు అడ్వాన్స్ ఇంప్రూవ్ అవుతే, మీ స్కూల్లో టీచర్ కావచ్చు, గుడిలో అర్చకులు కావచ్చు, దత్తాత్రేయ ఆరాధన, శ్రీపాద శ్రీవల్లభ ఆరాధన, చెట్లు నాటడం, ఈ సిలిండర్ డొనేట్ చేయడం, ఈ చివరికి మిమ్మల్ని కాపాడుతుందండి జీవితంలో. ఇవాళ భూమి మీద 90% గురువు పాడైపోయిన వాళ్ళే ఉన్నారు. మీరు ఒక మరి హోమియోపతి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏమైనా ఉందా? ఇప్పుడు హోమియోపతి కూడా గురువు బాగున్నప్పుడే సరైన మందు, సరైన డాక్టర్ మీ ఎదురుకు వస్తాడు కదా. అన్ని గురువుతో రిలేటెడ్. ఇప్పుడు మీ గ్రహం బాగాలేకపోతే మీకు బ్యాడ్ గురువుస్ ఎదురవుతారు. అంటే డూస్ డోంట్స్ ఏం చెప్తారు మీ క్లయింట్స్కి అయితే, మీ పేషెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, ఇవన్నీ పక్కన పెడితే మనందరం సమానం, మనందరం ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి. సైకలాజికల్ గానే డీల్ చేయాలి. అది డీల్ చేస్తే ఆటోమేటిక్ మీకు సరైన డాక్టర్ ఎదురవుతారు, సరైన మెడిసిన్ ఎదురవుతుంది, సరైన రెమెడీస్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు గురువు బాగాలేదు, ఈ రెమెడీస్ పనిచేయవు. ఇంకా మెయిన్ గురువే. సో ఇట్ ఈస్ ద అల్టిమేట్. రైట్. అయితే మరి ఈ హోమియోపతి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ లోనే ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏం మందులు వాడుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు మనకు ఎలోపతిలో ఎలా ఉంటది అంటే, ఫీవర్ వచ్చిందంటే యాంటీబయాటిక్ ఇచ్చేయండి, క్రోసిన్ ఇచ్చేయండి అని ఉంటది. హోమియోపతిలో అలా ఉండదండి. హోమియోపతిలో ఫస్ట్ హిస్టరీ రికార్డ్ చేస్తారు, సిమ్టమ్స్ నోట్ డౌన్ చేస్తారు. ఆస్తమాలో కూడా ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతారు. అవన్నీ నోట్ డౌన్ చేసి దాని మెటీరియా మెడికా అని ఉంటది, అది ఓపెన్ చేసి కరెక్ట్ ఏ మెడిసిన్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ మెడిసిన్ ఇస్తారు. సో పర్సనలైజ్డ్ మెడిసిన్, కస్టమైజ్డ్ మెడిసిన్. జనరల్ మెడిసిన్ కాదు. ఇప్పుడు షాప్ కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం కాదు, టైలర్ కి వెళ్ళి కరెక్ట్ మన కొలతలు ఇచ్చి ఎగ్జాక్ట్ కుట్టించుకోవడం అన్నమాట. అది హోమియోపతి. రెడీమేడ్ గా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.